గాయ్స్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇందులో వచ్చేసి నేను ఒక నార్త్ ఇండియన్ డిష్ ట్రై చేసా ఫర్ ద ఫస్ట్ టైం హస్బెండ్ కోసం. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు దమ్మాలు తినాలి అని చెప్పేసి. అసలు ఈ దమ్మాలు ఏంట్రా అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చూసాను, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మొన్న సాటర్డే రోజు మా సొసైటీలో వెజిటేబుల్స్ పెడితే అక్కడ నాకు ఇవి కనిపించినాయి అనమాట, బేబీ పొటాటోస్. సర్లే ఆయన ఎప్పుడు అడుగుతున్నారు కదా, ఒకసారి ట్రై చేసి పెడదాము ఎలా ఉంటుందా అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి ప్రైస్ వచ్చేసి 60 చెప్పారు కిలో. నాకు చాలా ఎక్కువ అనిపించింది. అరౌండ్ 30 ఉంటుంది కదా పెద్దవి, ఇవి 60 చెప్పారు. ఒక హాఫ్ కిలో తీసుకున్నా. ఇవి అంతే రేట్ ఉంటాయా, నాకు ఎక్కువ చెప్పారో నాకు అర్థం కాలేదు. ఒకసారి మీకు తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. ఇంకా నేను ఈ వీడియో ఇది వచ్చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను. ఎందుకంటే నాకు సౌత్ ఇండియన్ డిషెసే సరిగా రావు, పెద్దగా ఎక్కువ వెరైటీస్ ఏమి. బట్ మా హస్బెండ్కి ఏమో నార్త్ ఇండియన్ వెజ్ డిషెస్ ఇష్టం అనమాట. ఆయన బార్న్ వచ్చేసి ఆంధ్రప్రదేశే, కానీ బ్రాటప్ అంతా ఆయనది నార్త్ ఇండియాలో జరిగింది. పంజాబ్, అది కోల్కతా ఆ సైడ్ అంతా జరిగిందనమాట. సో ఆయనకి నార్త్ ఇండియన్ డిషెస్, దట్టు ఆయనది ఇప్పుడు సర్కిల్ ఉండేది కూడా వాళ్ళు ఎక్కువ నార్త్ ఇండియన్ వాళ్ళే ఉంటారు. సో ఆయనకి నార్త్ ఇండియన్ వెజ్ డిషెస్ అంటే ఇష్టము. మనకి సౌత్ ఇండియాలో వచ్చేసి చేపల పులుసు, నాటుకోడి ఇవి తింటారు, బట్ వెజ్ డిషెస్ అన్నీ నార్త్ ఇండియా ప్రిఫర్ చేస్తారు. సో అందుకని సరే చేద్దాం కదా అని చెప్పి ఇవి తీసుకొని చేశాను. చాలా వీడియోలు చూసి అన్నీ మనకు తెలిసిందే కదా, మంద కూడా కొంచెం కలుపుతాం కదా, అలాగా చేసి పెట్టాను. ఇది మా జోషికి కలుపుతున్నాను రైస్లోకి. వాడికి చపాతీ పెట్టాను. నైట్ మా హస్బెండ్ చపాతీ తింటారు. ఇక్కడ నుంచి ఆయన రివ్యూ వినండి. శ్రీవారు ఎలా ఉంది? ఫస్ట్ టైం వండాను కదా, చూడండి మొత్తం హానెస్ట్ రివ్యూ చెప్పండి. నువ్వు ఫస్ట్ టైం వండినవన్నీ ఫెయిల్ అయిపోయి నీకు గుర్తుంది నీ లైఫ్లో, కానీ ఇది మాత్రం బాగానే ఉంది. సరే, ఎంత రేటింగ్ ఇస్తారు? మీరు ఇస్తే నాకు మాస్టర్ చెఫ్ ఇచ్చినట్టే. 3/5. 4 కూడా కాదా? ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాలని. మీకు ఇష్టమని నార్త్ ఇండియన్ వంటలో నేర్చుకొని మరి వండాను ఈరోజు. ఇది బాగుంది. 3.5/5. ఏడ్చనని ఇవ్వద్దు.